వినాయకుడికి ఉండే పూజనీయుడు కావడానికి మొదటి అర్హత ఏమిటి అంటే తల్లి ప్రేమని సంపాదించగలిగాడు. అద్రిసుత హృదయానురాగ సంపాది. మనం అందరము అది నేర్చుకోవాలి. తల్లి ప్రేమని సంపాదించగలగాలి. అద్రిసుత హృదయానురాగ సంపాదికి. పార్వతీదేవి ప్రేమని ఆయన పొందగలిగాడు. మనం ముందు పొందవలసింది తల్లిదండ్రుల ప్రేమని. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే, మా అమ్మ చెప్పిన మాట నేను వింటున్నానా, మా నాన్న చెప్పిన మాట నేను వింటున్నానా. ఎందుకంటే 3 లోకాలు కలిపి వెతికినా, పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని వెతికినా మన క్షేమం కోరేవాళ్ళు తల్లి తండ్రి తప్ప మరొకరి ఈ ప్రపంచంలో ఉన్నారు. నిజంగా మన క్షేమం కోరేవాళ్ళు వాళ్ళే. మనం తప్పు చేసినా క్షమిస్తారు. మహాపాపం చేస్తే పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే మంచం కింద దాచేస్తారు. ఇంత ప్రేమమూర్తులు ఎక్కడైనా ఉంటారండి అసలు. పైగా తల్లి అయితే రోడ్డు మీదకి వచ్చి మావాడు ఒక్కడే చేశాడా, ఊళ్ళో ఎవరూ చేయలేదా అంటుంది. ఏమనాలి ఈ పిచ్చి ప్రేమని? కడుపు ప్రేమమ్మ. నిజంగా కొడుకు అంత దుర్మార్గుడు అవుతాడని ఆవిడ అనుకోలేదు, కానీ అయ్యాడు. జైలు కడుతుంటే భరించలేదు. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ మీరు బయట తిరగనెత్తున్నారు, మావాడో దొరికాడా. ఈ వాదన చూడండి ఎంత విచిత్రం. కానీ తల్లి ప్రేమ. తండ్రి ఏమంటాడు, కాస్త గంభీరమైన మనిషి కాదు, మన కర్మే, ఏం చేస్తాం, మన బిడ్డను అలా పెంచాం, వదిలేయి, ఆడు చావాడు చస్తాడు అంటాడు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. కొంత గట్టివాడు కాబట్టి తండ్రి ఆ మాట మాట్లాడతాడు. తల్లి ఏమంటుంది, నేను వదిలేసి నువ్వు వదిలేస్తాడు, ఏమైపోతాడాయా. ఇది విచిత్రం. ఇది ఏమైపోవాలి అంటే ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే, ప్రపంచమంతా నిన్ను వదిలేసిన మిత్రమా, నిన్ను ఒళ్ళో పెట్టుకుని కాపాడడానికి నీ తల్లి సిద్ధంగా ఉంది, నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థమవుతుంది. వీళ్ళ పెళ్ళి అయిందంటే కొడుకు మనవాడు కాకుండా పోతున్నాడమ్మా. చాలా దౌర్భాగ్యం ఇది. ఏం చేయాలన్నా ఎవరి అనుమతో కావాలి ఇక్కడ. ఆ స్థితిని యువకులే గ్రహించి తమ మనస్తత్వాలు మార్చుకోవాలి. ఒక అబ్బాయిని ఒక యువతి పెళ్లి చేసుకుంది అంటే ఆవిడ సొంతం కాదండి. ఆ తల్లి కనకపోతే, ఆ తండ్రి పెంచకపోతే ఈవిడికి మొగుడు ఎలా అయ్యాడు వాడు. నా మొగుడు, నా సొంతం, ఇంకెవరితోనూ ఉండడానికి వీలు లేదు, ఎవరి మాట వినడానికి వీలు లేదు, అసలు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి వీలు లేదు. రకరకాల శాసనాలు వస్తున్నాయి ఇక్కడ. పన్నవాళ్ళు బాధపడి వస్తున్నారు. 25 ఏళ్ళు పెంచాం ఇందుకోసమా. ఇదివరకు అమ్మాయి విషయంలో అనుకునేవారు, అమ్మాయిని ఏదో ఇచ్చేసామమ్మా, మా ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదుగా. తెలంగాణలో ఎప్పటికీ అంటారు ఆడ అంటారు వాళ్ళు. అది ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఇప్పుడు మగపిల్లడు కూడా ఆడపిల్ల అయ్యాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో బెంగళూరులోనో కలకత్తాలో ఉంటారు. అంతే, ఇంకెవడో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మా నాన్న వస్తామంటే ముందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చాక వీళ్ళు వెళ్ళాలి. నమశివాయ అటువంటివి కూడా ఉన్నాయి. ముందు విఘ్నేశ్వర పూజ వాళ్ళది, పుణ్యాహవాచనం వీళ్ళది. ఎందుకు వస్తున్నాయి? యువకులు గ్రహించాల్సిన మాట. ఇవాళ నా మాటకి నా పిల్లల లాంటి వాళ్ళు విలువిస్తున్నారు కాబట్టి చెబుతున్నా. ప్రపంచమంతా నిన్ను సముద్రంలోకి తోసే ప్రయత్నం చేసినా నీ కన్నీళ్లు తుడిచి కాపాడగలిగింది తల్లి మాత్రమే, తండ్రి మాత్రమే, ఇంకెవరు ఉన్నారండి. ఎంత తప్పు చేసినా, తల్లిని గుండెల మీద తన్ని పంపేసినా, చివరికి వృద్ధాశ్రమంలో నేను చూడలేనమ్మా, నేను నీ ఇష్టం బతికితే బతుకు లేతే లేదు అని చంపేసిన, ఏనాడైనా పశ్చాత్తాపం కలిగి దగ్గరికి వెళితే, ఆ వృద్ధాశ్రమంలో కూడా ఏ పత్రికల వాడైనా ఆవిడ ముద్దు దగ్గర మైకు పెడితే, మా వాడు మంచోడేనమ్మా, ఆడ పరిస్థితి అలా ఉంది, ఏం చేస్తామని చెబుతుంది తప్ప తల్లి కొడుకు మీద నేరం చెప్పదమ్మా. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. పత్రికల్లో చదివి నేను ఏడుస్తూ ఉంటాను చిన్నపిల్లలాగా. ఎంత బాధపడుతోంది ఈ తల్లి అని. అంత నిజంగా గట్టేశాడు. చూడడం లేదు కనీసం. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఓసారి ఎడతాడు. అది ఎవరో చూడకుండా అదో నేరం. అప్పుడు తల్లి అక్కడ వాళ్ళు ఎవరైనా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావమ్మా, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా అని అడిగితే, ఏం చేస్తామమ్మా, ఆడ పరిస్థితి ఆడది, ఆదాయం సరిపోవట్లేదు అంటే ఈ ముసలి తల్లి భారం అయిందా? ఈవిడేమన్నా 16 ఇడ్లీలు తింటుందా, 3 మిరపరొట్లు తింటుందా? ఏం తింటుందండి ఆవిడ? ఒక్క పూట భోజనం అయ్యే ఆ మాత్రం పెట్టి సేవ చేయలేమా? యువకులు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆడపిల్లల తల్లులు, మగపిల్లల తల్లులకు నమస్కారం పెట్టి కోరుతున్న అందరినీ స్వేచ్ఛ అంటే అధికారం చలాయించడం కదమ్మా. ఆడపిల్లని మగపిల్లాన్ని ఎవరిని కాపరం పేరు మీద అధికారం చలాయించనివద్దు. అందరూ సమానమే, అందరూ సమానమే అని నేర్పండి. అందరం సమానమే ఆడపిల్ల తల్లికి ఫోన్ చేసి, అమ్మా నువ్వు రా అంటే, ముందు నీ అత్తగారు వచ్చాక నేను వస్తానమ్మా అని చెప్పండి. అమ్మా మీకు నమస్కారం, మీకు నమస్కారం, అప్పుడు బాగుంటుంది. ముందు అత్తగారిని పిల్లవే, బుద్ధి లేకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నావు, ఆవిడ వచ్చాక చెప్పు, ఇద్దరు వస్తాం, అప్పచెల్లెళ్ళలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఈ సామరస్యం ఉండాలమ్మా. పెద్దవాళ్ళకు కూడా నమస్కారం పెట్టి కూర్చున్న ఈ సంస్కారాన్ని పిల్లలకి మీరే కలిగించాలి. రమ్మనగానే ఎగేసుకుని వెళ్ళిపోవడం కాదు అమెరికా ఇక్కడ. అందుకని మీరు కలిగించు స్పష్టంగా అని స్పష్టంగా చెప్పాలి. అందుకే ఖచ్చితంగా అలా పిలవండి, చెప్పండి. ఎక్కడో ఒక చోట ఇప్పుడు అవతల వాడు మారకపోవచ్చు, ముందు మనం మారదామని నష్టమే ఉంది. మనం మార్పు వస్తే వారు వస్తుందండి, రాకపోయినా మంచిదే. మనం మంచి పని చేసామనే సంతృప్తి ఉంది కదా మనకి. దేశం ఎంత, రాష్ట్రం ఎంత, మన ఇల్లు ఎంత, మనం ఎంత, మన జీవితం ఎంత, ఇందులో మన దుఃఖం ఎంత, మన సుఖం ఎంత. అప్పుడు సన్మానాలు కూడా చాలా తేలిగ్గా కనపడతాయి. అంతేకాదు అవమానాలు కూడా చాలా తేలిగ్గా కనపడతాయి. వెంటనే వదిలేస్తాం ఆ విషయాన్ని. ఇది జరిగినట్టే అది కూడా జరిగింది. ఇది జరిగినప్పుడు ఏమి అందరూ రాలా, అప్పుడు వస్తారు 10 మంది కర్రలేసుకుని. ఇప్పుడు మామూలు శాలువలతో వచ్చారు, ఇప్పుడు దండలతో వచ్చారు, ఇప్పుడు దండం వేసుకొని వస్తారు. ఏదైతే ఇది దండ, అది దండం, అది ఒకటే. రకరకాలు. దాన్ని తేలిగ్గా తీసుకోవాలంటే సుఖాన్ని కూడా తేలిగ్గా తీసుకోవాలి.
విమర్శను భరించగలగాలి అంటే ప్రశంసను ముందు వినకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రశంసను పట్టించుకోకుండా ఉంటే విమర్శను కూడా పట్టించుకో. ప్రశంసలన్నీ మన మీద అభిమానంతో చేస్తున్నారు, వాళ్ళు చాలా మంచివాళ్ళండి అంటే మరి విమర్శ కూడా చేసేవాడు కూడా వాడి అభిమానం వాడుకుంటుంది. అది పట్టించుకోవాలి. నువ్వు అది పట్టించుకోవద్దు అన్నప్పుడు ఇది పట్టించుకోవద్దు. ఎప్పుడు పట్టించుకోకుండా ఉంటాం? ఇప్పుడు అయ్యలరాజు నారాయణ మంచులు చెబుతున్నాడు, లీలాకేళీకృత స్వకుందుకములై. వినాయకుడికి కైలాసంలో కూర్చొని ఉండగా ఆడుకోవాలి అనిపించింది. చిన్నపిల్లాడు కదా, బంతి కావాలి, ఆడుకోవాలంటే బంతి కావాలి కదా. ఆయనకి మార్కెట్లో బజార్లోకి వెళ్ళి బంతి కొనుక్కునే కర్మ ఆయనకి ఏమిటండి? ఆయన చేతిలో ఉండడమే పెద్ద బంతి. అందుకే నాకేమిటి, నేను పార్వతీదేవి కుమారుణ్ణి, పార్వతీ తనయ ఓయి గణాధిప అన్నారు. నేను పార్వతీదేవి కుమారుణ్ణి. మా అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటున్నారు లలితా సహస్రంలో. అనేక కోటి బ్రహ్మాండాలను మా అమ్మ సృష్టిస్తూ ఉంటే ఓ బ్రహ్మాండం నాకు ఇమ్మంటే ఇవ్వదా బంతి కింద ఆడుకోవడానికి? మళ్ళీ నాకు వేరే రబ్బర్ బంతి కర్మ నాకేమిటి అని అమ్మ ఆడుకుందుకు బంతి కావాలి అన్నట్టు. నీకేమిట్రా బంతులతో ఆడుకునే పని? బ్రహ్మాండాలతో ఆడుకోవాలి బిడ్డ, నువ్వు భగవంతుడికి పుట్టినవాడివి, నువ్వు ఇలా ఆడుకోవడం ఏమిట్రా అని ఆవిడ అనంతకోటి బ్రహ్మాండాలని బంతులుగా చేసి ఆయనకి ఇచ్చిందిరా. అప్పుడు ఆయన ఆనుకుంటున్నట్ట. పైగా ఆవిడ ఏమందంటే, అప్పుడు కూడా చూడండి మన పురాణ కథలు ఆ స్తోత్రాల్లో ఎంత ఆదర్శమైన భావాలు ఉంటాయి. ఆవిడ తెచ్చి ఇచ్చేయలేదు, బ్రహ్మాండాలన్నీ బంతులుగా చేసేసి ఆడుకోరా అని ఇచ్చేయాలి. ఒరే నువ్వు తలుచుకుంటే బ్రహ్మాండాలని బంతులుగా చెయ్యగలవరా? నీకు అనిపించట్లేదమ్మా, ఒకసారి ప్రయత్నించు. ఇది పిల్లలకి చెప్పాల్సిన విధానం. ఆయన బంతి కావాలంటే విఘ్నేశ్వర నీ అవయవాలు పరిశీలించుకో, వాటితో ఓ ప్రయత్నం చెయ్యి. బ్రహ్మాండ గోళాలన్నీ ఏమవుతాయో చూడు, నన్ను అడుగుతావేమిట్రా అమాయకుడా, నువ్వు కాదా, నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వే దైవంరా, అంతకంటే ఉంది అని చెప్పి నువ్వు ప్రయత్నించుండి. ఆయన ప్రయత్నించాట. అమ్మ మాట అర్థమై ఎలాంటి ప్రయత్నం చేశాడు? లెక్కింపగారాని ఉద్వేల ఆత్మశ్రవణద్వయ ప్రచలనావిర్భూత ఉద్వేల ఆత్మశ్రవణద్వయ ప్రచలనావిర్భూత వాతోత్థ గోత్రాళు. అమ్మ నీ శక్తితో నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పిన మాట వినాయకుడికి బాగా నచ్చి, నిజమే కదా, ఏనుగు ముఖం పెట్టుకున్నానా, చేటలంత చెవులు ఉన్నాయా, ఇవి గాలి వీస్తే ఇంకేదైనా ఆగుతుందా అసలు? మా అమ్మ చెబుతున్నది అదే కదా. ఆవిడ బంతి కొనిమ్మని అడగడం ఏంటి? ఆవిడేం చేస్తుంది? మళ్ళీ శివుడు డాడీ గారు ఆయన కదా, ఆయనకి చెబుతుంది, అయ్యా అబ్బాయి బంతి అడుగుతున్నాడు అంటే బంతేనా అని చేతిలో ఉన్న బ్రహ్మకపాలం ఇస్తాడు ఆయన. ఆయన దగ్గర అంతకంటే ఏం లేదు. ఇక్కడ కపాలం పట్టుకున్న వాడిని నువ్వు నీ కొడుకు బంతులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేనో, నాకు ఇంత ముద్ద రావడమే కష్టంగా ఉంది, మిమ్మల్ని పోషించడం ఇంకా కష్టంగా ఉంది, మీ అబ్బాయికి మళ్ళీ షాపింగ్ ఒకటా ఇక్కడ అంటాడు ఆయన. అందుకని పార్వతీదేవి ఆయన అడగలేదు, నాయన మీ నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా, అందుకని నువ్వు ప్రయత్నం చేయరా, నీకు ఎందుకు రావు బంతులు అంటే ఆయన ప్రయత్నం చేసేట ఏమిటి? ఉద్వేల ఆత్మశ్రవణద్వయ ప్రచలన ఆవిర్భూత వాత ఉత్థ వాతోత్థ గోత్రాళు. ఒక్కసారి తన రెండు చెవుల్ని జై 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 అని ఊపెట్ట. ఆ ఊపికి మొత్తం బ్రహ్మాండ గోళాల్లో ఉన్న ఆయా మండలాల్లో ఉన్న కుల పర్వతాలన్నీ లేచి బంతుల్లాగా ఆడుతున్నాయట. అటువంటి కుల పర్వతాల బంతులతో ఆడుకున్న గణాధిపతి ఈ సభ్యులనందరినీ రక్షించునుగాక అని చెప్పాడు. ఇది ఈ మాటలో ఎందుకు చెబుతున్నానంటే ఆత్మవిశ్వాసం ప్రధానం. వారిలాగా మాట్లాడతా, వారిలాగా పాడతా, వారిలాగా అవుతా అవద్దు. నీలాగే నువ్వు ఉండు, నీలాగే నువ్వు మాట్లాడు, నీలాగే నువ్వు పాట పాడు. అప్పుడు ఖచ్చితంగా నీ వ్యక్తిత్వంతో నువ్వు ఎదుగుతావు. ఏ మనిషికైనా మనం చెప్పాల్సింది ఇదే, పిల్లలకి ముఖ్యంగా. పిల్లలకి ఆదర్శ పురుషులు బొమ్మలు పెట్టక్కల ఎంతవరకు అంటే ఒక మాట చెప్పడానికి. అందుకని నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అనొద్దండి. వాడు ఏదవ్వాలో అదే అవుతాడు, మనం ఇది చెప్పినా సరే. నువ్వు ఏమైనా సరే మంచివాడిగా ఉంటే చాలరా, సంస్కారవంతులుగా ఉంటే చాలరా అనే మాటే తల్లిదండ్రులు చెప్పాలమ్మా. నువ్వు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని చెప్పకండి. ఎప్పటికీ అందరూ ఎక్కువైపోయారు, బాగా విపరీతంగా అయిపోయారు. ఇంకంత చెప్పాల్సిన అవసరం లేదు. మీ మేనమావ డాక్టరు, మీ మేనత్త డాక్టరు, మీ మన నాన్నగారు తోడేళ్ళు డాక్టరు, అందరూ డాక్టర్లే, నువ్వు కూడా డాక్టర్. వాడు గొడుమండి ఏమంటాడు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు నేను పేషెంట్ అవ్వకూడదా అంటాడు. అయితే ఉచితంగా వైద్యం చేస్తారు కదా, మళ్ళీ కుటుంబంలో అందరూ ఎందుకు డాక్టర్లు ఎక్కడ, మరి పేషెంట్ ఎవరో? మరి ఆ ఆదర్శాలు, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు ఏదో అవ్వాలి, గరికిపాటి వారికి దండం పెట్టి నువ్వు కూడా గరికిపాటి వారు అవ్వాలంటే అవధానం చేయగానే బట్టతలు వచ్చేస్తుందమ్మా. మరి నాకు మళ్ళీ బట్టతలు వచ్చేస్తుంది, ముందు తర్వాత ఎడుతూ కూర్చుంటాడు. ఇక్కడ నాకు 40 ఏళ్ళకి వచ్చిన వీడికి 25కే వచ్చేస్తుంది. ఎందుకు నాకు మళ్ళీ అవ్వడం, మీకు మళ్ళీ మీరు ఉండండి. అంచేది వినాయకుడు ఏం ప్రయత్నం చేశాడు? రెండు చెవులు పట్టుకుని గట్టిగా ఊపేసేట, ఇలాగ జై 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 అని ఊపేసరికి ఆ రెండు చెవుల నుంచి వచ్చిన గాలికి తట్టుకోలేక కుల పర్వతాలు మహేంద్రోమల యస్సఖ్యో హిమవాన్ గంధమాదనక వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాః. ఈ వింధ్య పర్వతం, పారియాత్ర పర్వతం, హిమవత్ పర్వతం, గంధమాదన పర్వతం, మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, శక్ష్య పర్వతం లాంటి కుల పర్వతాలు ఇలా పైకి లేచేయట. ఆయన యొక్క శక్తి అటువంటిది. వాటితోనే ఆడుకున్నట్ట. ఉద్వేలాత్మశ్రవణద్వయ ప్రచలనావిర్భూత వాతోత్థ గోత్రాళుల్ భూమి నభొంతరాళమున నృత్యం వాడ. భూమికి ఆకాశానికి మధ్యలో అవి ఎగిరి ఎగిరి ఇలా పడుతూ ఉంటే ఈయన కూడా లేచి ఎంత స్థూలకాయం ఉన్నా సరే కాస్త నాట్యం చేశాడు. గణపతి నాట్యం చేస్తున్న చిత్రాలు మనకు
ఉంటూ ఉంటాయమ్మా కొంతమంది వేసినవి. దాన్ని ఇంట్లో పెట్టుకుని చూడండి. గణపతి కూడా నాట్యం చేస్తాడు. నాట్య గణపతి బొమ్మలు ఉన్నాయి. అంతేకాదు సంగీత వాయిద్యాలు 8 రకాల వాయిద్యాలు వాయించే గణపతి బొమ్మలు ఉన్నాయి. 9 రకాలు నవవిధాలుగా. అటువంటి బొమ్మల్ని పిల్లలకి చూపించి పరిచయం చేయాలి. వాళ్ళు అందంగా తయారవుతారు, ఆనందంగా తయారవుతారు. దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. కుక్క బొమ్మ, నక్క బొమ్మ, ఏదో ఎలుగుబంటి బొమ్మ పెట్టకూడదు. ఇప్పుడు ఎంతసేపు పిల్లలకి ఎలుగుబంటిని అలవాటు చేస్తున్నారు. పనికి మళ్ళీ వెధవల కింద తయారవుతారు. ఇంత పెద్ద ఎలుగుబంటి, పైగా కారు డిక్కీలో తప్పితే సీట్లో పట్టదు. అదో 2000. మా వాడికి టెడ్డీ బేర్ కొన్నా. టెడ్డీ బేర్ దేనికమ్మా, చెడ్డీ వేసుకోవడం చేతకాని వాడికి. ఆ కొనేది వినాయకుడు బొమ్మ కొనాలి, మంచి బొమ్మ కొనాలి, దేవుడు బొమ్మ కొనాలి, ఆడుకోమని చెప్పాలి. దేవుడు బొమ్మ కింద పెట్టకూడదు. అంత పవిత్రం చేయకుండా దాన్ని ఆడుకోనియండి ముందు. అంత మళ్ళీ అతి పవిత్రం చేసి భయపెట్టక్కర్లేదు, దాన్ని ఆడుకోనియండి పర్వాలా. సీతారామ పట్టాభిషేకం బొమ్మ కొనాలి, ఎదురుగా పెట్టడం. ఎంతసేపు దండం పెట్టమన్నా కాదు, ఆయన్నే రాముడు అని ఊహించుకోమనండి ఖచ్చితంగా. అప్పుడు ఆయన రాముడు అవుతాడు. ఆయన రాముడు అవుతాడు ఖచ్చితంగా. మా చిన్నప్పుడు అలాగా సీతారాములాట అని ఆడించేవారు. నేను రాముడు వేసాను. సీత వేసిన ఒక ఆవిడ ఇంతవరకు కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళప్పుడు ఘట్టం ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు దానికి 64, 65 ఉంటాయి. ఆడించేవారు. ఎందుకంటే మొగుడు పెళ్ళాలాటని కాదండి అక్కడ. నువ్వు సీతలా ఉండాలి అని ఆ అమ్మాయికి చెప్పడం, రాముడిలా ఉండాలని ఆ అబ్బాయికి చెప్పడం. అందుకోసం అటువంటి ఆటలు ఆడించారమ్మా. ఆ ఆటలు నేర్పాలి ఇక్కడ. పవిత్రత పేరు మీద దండం పెట్టి కూర్చోమన్నా కదా. రాముడిలా మనం బతకాలి, వినాయకుడిలా మనం బతకాలి, అమ్మవారిలా మనం బతకాలి. బతకచ్చు, అభ్యంతరం లేదు. ఇదే స్వశక్తి. బొమ్మ అడిగితే కొనివ్వలేదు ఆవిడ. నువ్వు ప్రయత్నం చేయి అంటే ఈయన ప్రయత్నం చేశాడు. అలా చేసి నృత్యం బాడ నర్తించు గౌరీ లీలాసతి పట్టి లీలావతి, గౌరీ లీలావతి పట్టి, గౌరీదేవిని లీలావతి అని అయ్యలరాజు నారాయణమాచుడు సార్థకమైన ప్రయోగం చేశాడు ఇక్కడ. అంటే ఆవిడ లీలామానుష వేషధారిని అవతారం ఎత్తితే దివ్య లీలా విగ్రహ రూపిణి. లలితా సహస్రంలో ఉన్నమాట లీలా విగ్రహ రూపిణి. ఒకే లీలతో భగవంతుడు ఇన్ని రూపాలు ధరించాడు. మీరు వేరు, నేను వేరు కాదు ఇక్కడ. ఇందులో కూడా ఈ రూపాలే కాదు, వేదిక, ఆ ఏదో డబ్బా, ఈ మైకు, ఈ మంచినీళ్ళ సీసా, ఈ పుష్పగుచ్చం, ఈ బల్ల, సమస్తం భగవత్ స్వరూపమే. దానికి లలితా సహస్రం ప్రమాణం. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన వ్యక్తులలో చైతన్యం రూపంలో ఉన్నది అమ్మవారే. చిచ్చక్తికి చేతనారూప, జడశక్తికి జడాత్మిక. ఈ బల్లలో కదలకుండా ఉన్నది, ఈ మంచినీళ్ళ సీసాలో మంచినీళ్ళను భరిస్తున్నది, ఈ మైక్ రూపంలో గొట్టం రూపంలో ఉండి నా మాటలను మీకు అందిస్తూ ఉన్నది. ఇక్కడ దీనికి ఆధారపీఠంగా ఉన్న వేదిక రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. మరి అమ్మవారిని ఎత్తి మీద మనం కూర్చుంటామంటే కూర్చోవచ్చు. మనము అమ్మవారే అని తెలుసుకుంటే సరిపోయింది. అక్కడికి ఇంకా కూర్చునేది వాడు లేడు, కూర్చున్నవాడు లేడు, కూర్చోబడినవాడు లేడు. నేను మళ్ళీ మనిషిని అనుకుంటే అహంకారం ప్రవేశిస్తుంది ఖచ్చితంగా అక్కడ. నేను మళ్ళీ మనిషిని అనుకుంటే అహంకారం ప్రవేశిస్తుంది. మనకు చూడండి సెంటిమెంట్లు ఎంత బాగా వ్యాపిస్తాయంటే దారుణంగా. పడక గదిలో ఆ ఫోటో ఉండొచ్చు, ఈ ఫోటో ఉండకూడదని కొంతమంది చెప్పేస్తున్నారు రకరకాలుగా. ఏ గదిలో ఏ ఫోటో లెక్క ఉంటుందండి? పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇక్కడ. పోయిన తల్లిదండ్రుల ఫోటో దక్షిణ దిక్కునే ఉండాలట, ఇంకే దిక్కునే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు పోయారట. వాళ్ళ అమ్మా నాన్న పొద్దున్న లేవగానే చూసుకోవాలని ఉంటుందండి. ఓ పెద్ద మనిషికి, ఒక ఆవిడికి లేకపోతే పెట్టుకోకూడదా? అది దోషమా? అక్కడ కూడా అది ఏది ఆంజనేయుడు బొమ్మ ఏ దిక్కున ఉండాలి, కృష్ణుడు బొమ్మ ఏ దిక్కున, బొమ్మలు ఏ దిక్కున ఉన్నాయని ముఖ్యం కాదు. నీ దృష్టి వాళ్ళ దిక్కు ఉందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. నువ్వు చూసావా లేదా దాన్ని? నువ్వు చూడనప్పుడు ఏ దిక్కునున్నా ఒకటే, నువ్వు చూసినప్పుడు ఏ దిక్కునున్నా ఒకటే. దేవుడు బొమ్మ అయినా సరే పడక గదిలో ఎదురుగా ఉండొచ్చు. నేను పెట్టుకునే చెబుతున్నా, మా అమ్మవారి బొమ్మ నాకు ఎదురుగా ఉంటుంది, ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. నేను లేవగానే ఆవిడని చూడాలంతే, నేను పడుకునేటప్పుడు ఆవిడని చూడాలంతే. నేను కాళ్ళు చాపుతున్నాను కదా, ఎదురుగా గోడ మీద ఉంది కదా, కాళ్ళ వైపు ఉండొచ్చా? కాళ్ళు చాపింది కూడా అమ్మవారే, బొమ్మలో ఉన్నది కూడా అమ్మవారే, మంచం అనేది కూడా అమ్మవారే, ఆ గది మొత్తం అమ్మవారే, ఈ సృష్టి మొత్తం అమ్మవారే. అదే భావనతో ఉండాలి. సర్వం కల్విదమేవాహం నా అన్యదస్తి సనాతనం. అంతా ఒకే స్వరూపం, అంతా ఒకే స్వరూపం. అంటే మన దుఃఖం ఉండదు. ఇంకా దుఃఖం డైల్యూట్ అయిపోతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే డైల్యూట్ అవ్వడం అంటారు. అంటే ఏదో నీళ్లలో ఓ చుక్క పాలు పోస్తే పాలు కనపడవు కదా, డైల్యూట్ అయిపోతుంది ద్రావణం. అలాగే మనం ఈ సమాజంలో ఒక్కళ్ళం. ఈ సముద్రం లాంటి ఈ సమాజంలో మనం ఒక బిందువు అనుకుంటే నీకు దుఃఖం ఉండదయ్యా బాబు. మనం ఏమనుకుంటున్నాం? మనం ప్రత్యేకం. ఎక్కడ సముద్రం ఒడ్డున ఉన్నాం, మనకే ఈ దుఃఖం ఉంది, ఇంకెవరికీ లేదు. ఎంతోమందికి ఉన్నాయి ఈ దుఃఖాలు, ఎంతోమందికి ఉన్నాయి ఈ కష్టాలు. ఈ సమాజం అనేటువంటి సముద్రంలో మనం ఒక జర బిందువు. ఆ విషయం గ్రహించడానికి అహంకారం ఒప్పుకోదండి. నేను ఒట్టి బిందువు అంటే అలాగే నేనే సముద్రం అంటాడు. అయితే దుఃఖం కూడా సముద్రమే అనుభవించు. మనం ఇందులో కలిసిపోగలగాలి. మన వ్యక్తిత్వాన్ని, మన ప్రత్యేకతని, మన అహంకారాన్ని వదిలేయాలి పక్కనే. 10 మందిలో కలిసి నడుస్తున్నామంటే నేను అందులో ఒకడినే, వాళ్ళెవరూ నాకు దండం పెట్టాల్సిన పనే లేదు, నేను వారికి పెట్టక్కలా, విడిపోవచ్చు. అలా విడిపోయినప్పుడు అహంకారం రాదు. అందుకే నేను వచ్చినప్పుడు ఏం చేశానో గమనించండి. వస్తూ ఇంచుమించు ప్రతి వరుస దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుని వచ్చా. నేను ఈ మధ్య 6 నెలలుగా అభ్యాసం చేస్తున్నానమ్మా. ఎందుకో తెలుసా? పద్మశ్రీ కారణంగా కానీ, సన్మానాల కారణంగా కానీ అహంకారం పెరగకూడదు. అందుకోసం నేను చేస్తున్న అభ్యాసం. ఇదివరకు సభల్లో నేను ఎప్పుడు చేయలే, మామూలుగా వచ్చేసాను. ఇది పెరిగాక నాకేమనిపించింది అంటే, మనకి ఏమాత్రం గోరోజనం పెరగకూడదు అంటే ఆ చివర కూర్చుని వింటున్న ఒక 3 ఏళ్ల పిల్లాడికి నాకు ఏమీ తేడా లేదో, నేను అంతే అనే భావంతో ఉండాలి. నేను అంతే.
అప్పుడే అహంకారం రాదు. అంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. వాళ్ళందరూ ఆయన కనపడితే చాలు అని ఆలోచిస్తుంటే నేను ప్రతి వ్యక్తితోనూ చెయ్యి కలపలేకపోవచ్చు. కనీసం వాళ్ళ వరస దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు పరబ్రహ్మ స్వరూపం నాకు మళ్ళీ నమస్కారం చేస్తే, ఇవాళ కూడా చూశానమ్మా ఎంతమంది కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయో. ఓ రాముడిని చూసిన కౌశల్యలాగా, ఓ కృష్ణుడిని చూసిన యశోదలాగా పరవశించిపోయి ఉన్నారండి. అంత అదృష్టం ఎవరికైనా పడుతుందమ్మా? ఈ జీవికి పట్టింది వేళ. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, మా పిల్లల వయసు వాళ్ళు చూస్తుంటే వాళ్ళ తల్లినో తండ్రినో చూసినట్టు ఆ అనుభూతి చెందుతున్నారు. వాళ్ళు మా నాన్నగారు వచ్చారు, మా అమ్మ వచ్చింది అన్నట్టు. ఎవరికి పడుతుందమ్మా ఈ అదృష్టం? భగవంతుడు ఇస్తే వస్తుంది, ఇది మనం ప్రయత్నం చేస్తే వస్తుందా? అది గర్వంగా మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు ఇలా తిరిగి అందరికీ నమస్కారం చేసుకుని వస్తున్నాను. ఇది ఒక అభ్యాసం. ఈ జ్ఞాన గర్వం పట్టకుండా ఉండాలి అంటే వాళ్ళ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి నమస్కారం చేసి వచ్చేస్తే మనసులోంచి నేను అధికుణ్ణి అనే భావన పోతుంది. అప్పుడు ఎవరితోనైనా మనం కలిసే ఉంటాం. పని అనండి, కలిసి ఉంటాం కదా అని నెత్తిమెక్కించుకోక్కర్లేదండి ఎవరిని కూడా. ప్యూనే, ప్రిన్సిపాలే. ప్రిన్సిపాల్ ప్యూన్ని ప్రేమించాలి, ఆదరించాలి. నెత్తిమి పెట్టుకోకూడదు, కొంపలు అంటుకుంటాయి. అక్కడి నుంచి రేపు మీరు గంట కొట్టండి సార్ నేను కొట్టనంటాడు. కుదరదు. అక్కడ గంట కొట్టేవాడు గంట కొట్టాలి, గంట పాఠం చెప్పేవాడు గంట పాఠం చెప్పాలి. ఎవరికి ఇచ్చే జీతం వారికి ఇవ్వాలి. కానీ ఆకలి ఈ ముగ్గురికి సమానమే, దుఃఖం ఈ ముగ్గురికి సమానమే. మన దగ్గర పనిచేసే ఒక చిన్న నౌకరి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇన్ని 100 కోట్ల ఫ్యాక్టరీ పెట్టిన యజమాని ఆ నౌకరి ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తే అతను ఎంత పరవశించిపోతారండి. మా అయ్యగారు వచ్చారు, ఇల్లు కదిలేరు కదా, ఇల్లాలు కూడా వచ్చింది నా ఇంటికి. దుఃఖం వస్తే వచ్చింది కానీ పార్వతీ పరమేశ్వరులా ఆ దంపతులు వచ్చారు, నా జీవితం ఆ అయ్యగారి చేతుల్లో ఉంది, ఆయన నా ఇంటికి వచ్చాడు చాలే. అతను వెంటనే అతని మనసులో ఆ దుఃఖం పోదా? ఆ మాత్రం మనం చేయలేమా? వాడింటికి మనం వెళ్ళేది ఏంటి అంటే అహంకారం అంటారు దాన్ని. ఇక్కడ ఎవరు వాడు, ఎవరు మనం? ఇక్కడ కులాలు తేడా ఉండొచ్చు, మతాలు తేడా ఉండొచ్చు, ప్రాంతాలు తేడా ఉండొచ్చు, స్త్రీ పురుష భేదం ఉండొచ్చు, వయోభేదం ఉండొచ్చు, అన్నీ విఘ్నేశ్వర స్వరూపమే మనం దండం పెడుతున్నాం కదండి. మరి నీ ఇంట్లో పనిచేసే నౌకరు, పని మనిషి కూడా విఘ్నేశ్వర స్వరూపమే కదా. ఆవిడని ఎందుకు అవమానిస్తావు? ప్రత్యేకించి నెత్తిమి పెట్టుకోగల, కానీ అవమానించడం కూడా తప్పే కదా. ఎలా చూడాలో అలా చూడు. ఇప్పుడు దైవభావం వల్ల ఏమవుతుంది? మన ఇంట్లో పనులన్నీ బాగుంటాయి. గౌరవం పెరిగింది అంటే పని మనుషులు కూడా ఆనందంగా పనిచేస్తారమ్మా. ఆ ఇల్లాలని చూడడమే మంచిది, ఎప్పుడు ఏదో ఓడి చేతిలో పెడుతూ ఉంటుంది, ఏది ఇవ్వకుండా పంపదావిడ అని ఆవిడ కూడా కొంచెం మర్యాదగానే ఉంటుంది. ఉండకపోతే దాని కర్మ, మన మర్యాదలో మనం ఉన్నాం. ఎప్పుడు అదో వర్గం, మనం ఓ వర్గం అని చెప్పి వాళ్ళని మనం అడగదొక్కేయడానికి మనం పుట్టాం, వాళ్ళకి ఏమైనా ఇచ్చామంటే గర్వం వచ్చేస్తుంది. ఇంత ఆలోచన చేస్తే ఎలాగండి? అది చేయకుండా ఉండాలంటే దైవాన్ని అందరిలోనూ చూడగలగాలి. ఏ భేదము లేకుండా అందరూ వినాయక స్వరూపమే, అందరూ భగవత్ స్వరూపమే. అప్పుడు ఎలా చూడగలుగుతాం? ఆయన ఈ బంతులాట ఆడినట్టుగా ఆడుకుంటున్నట్ట. అటువంటి గౌరీ లీలావతి పట్టి